తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్కి చేరుకుంది. మరో 2 రోజుల్లో విజేత ఎవరో తేలబోతోంది. ఇంతకీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అనూహ్యంగా అన్నీ మారిపోతున్నాయి. అయితే కళ్యాణ్ పడాలకి బాగా ఇప్పుడు హైప్ వచ్చింది. అంటే అతనికి చాలా సింపతి కూడా దొరుకుతోంది. మనం గతంలో మాట్లాడుకున్నట్టు అతనికి మంచి పిఆర్ టీం ఉంది. తర్వాత అతను ఆర్మీ నుంచి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్గా ఉంది అతనికి. సో అన్ని రకాలుగా అతనికి బాగా ఫేవర్ అవుతుంది. అయితే తనూజ నిన్నటి వరకు విన్నర్ అయితే బాగుండు, ఎందుకు తనూజని చేయకూడదు ఒక మహిళని అని వస్తే ఊహించని రీతిలో ఆవిడకి ఓటింగ్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఓటింగ్ సర్వేస్ అయినా కానీ అవన్నీ అఫిషియల్ కాదు అనేటువంటి వాదన కూడా ఉంది కదా. అసలు అఫిషియల్ ఓటింగ్ అనేది బయటికి కనపడదు అనేటువంటి వాదన. కానీ లేదులేండి, ప్రజల్లో కూడా ఇదే ఉంది. మీరు ఎవరినైనా కదపండి, ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఫస్ట్ లో ఉండేది రాను రాను మారింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. సో ప్రజల అభిప్రాయం ప్రకారమే ఇప్పుడు మనం చెప్తున్న ఓటింగ్ సర్లు కూడా ఉంది. ఇందులో బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఏం చెప్పాడు పక్కన పెడితే వాళ్ళు అఫీషియల్ గా ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ మనకు అవసరంలా. ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ప్రజామోదం ఎవరికి ఉంది అని చూసుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకే ఉంది. పవన్ కళ్యాణ్ పడాలనుకుంటా అబ్బాయి పేరు కదా, అతనికే ఉంది. తర్వాత రెండో ప్లేస్లో తనూజ ఉంది. తనూజకి ఏంటి మైనస్ అయిందంటే ఇక్కడ మహిళ అనేది మీరు పక్కకు పెట్టండి, అదర్వైజ్ ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ తొందరగా ఇమోషన్ అయిపోవటం కూడా ప్రజలకి నచ్చట్లే. అంటే సగం వరకు ఉన్న తనూజ వేరు, ఆఫ్ లైట్ ఉన్న తనూజ వేరు అనేది ఒకటి వచ్చింది. ఇంకొక పాయింట్ ఏమైందంటే మూడో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారు. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఫస్ట్లోనే వచ్చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ అతని ఆట తీరు ఎప్పుడైతే మారిపోయి కొంచెం సెల్ఫిష్గా అయ్యాడో అది ప్రజలకు నచ్చలేదు. తర్వాత 4వ ప్లేస్కి ఇతను డెమాన్ పవన్ వచ్చాడు. అసలు అతను వెళ్ళిపోవాల్సిన అనూహ్యంగా అతను ఉన్నాడు ఇక్కడ ఉండి భరణి వెళ్ళిపోవడం ఒకటి జరిగింది. ఇప్పుడు సంజన విషయం తీసుకుంటే సంజన ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలి, కానీ ఆమె మాట్లాడిన బోల్డ్ మాటలు అనేవి ప్రజలకు నచ్చి ఆమె మీద కొంచెం ఫేవరిజం ఎక్కువైంది. చూసారా, అంటే లాస్ట్కి వచ్చేసరికి మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే ఫస్ట్లో ఉండేది వేరు, మధ్యలోకి వచ్చేసరికి వేరు, చివరికి వచ్చేసరికి అంటే చివరి 2-3 వారాలే చాలా క్రూషియల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 2-3 వారాల్లో కూడా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అన్ని ఇప్పుడు ప్రజలు కూడా చూసారా చాలా తెలివిగా చాలా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఊరికే జస్ట్ లైక్ దట్ ఇతను నచ్చాడు లేకపోతే ఈ అమ్మాయి నచ్చింది అని కాకుండా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు రితు అనే అమ్మాయి చివరి వరకు ఉంటుంది అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవటానికి అమ్మాయి బిహేవియర్ కూడా సగం కారణం. డెమాన్ పవన్తో ఉండడం అనేది ఒక కారణం అయితే అమ్మాయి మాట్లాడిన విధానం కావచ్చు, రెచ్చిపోయిన విధానం కావచ్చు, ఎవరికి నచ్చలేదు. అంటే ప్రజలు ప్రతిదీ కూడా ఓటింగ్ అనేది సరిగ్గా ఇస్తున్నారని చెప్తున్నాను నేను. లేకపోతే అమ్మాయి కూడా ఉండేదిగా 5th కంటెస్టెంట్గా రీతు కూడా. ఇప్పుడు ఎవరెవరైతే వెళ్ళిపోయారు అసలు బిగ్ బాస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులు వేసినటువంటి ఓట్ల ఆధారంగా ఎలిమినేషన్స్ కానీ లేకపోతే ఆ ప్రక్రియ కానీ జరగడం లేదు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే ఎవ్రీ సీజన్లో కూడా వీక్షకులు వేసినటువంటి ఓటు ప్రకారంగా విన్నర్ని రన్నర్ని ప్రకటించడం లేదంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎలా చూడాలంటారు? లేదండి, నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రజాభిప్రాయం ఎలా ఉందో బిగ్ బాస్ నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నేను అనుకోవట్లా. యాజ్ పర్ అంటే ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్తున్నారు. ఎందుకంటే మీకు ఏ చిన్న తేడా వచ్చినా ప్రజలు ఊరుకోవట్లా, ఎందుకంటే దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నారు. మీరు కావాలంటే ఈవెన్ వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు కూడా కొన్ని ఛానల్స్ కొంతమంది కాలర్స్ వస్తారు కదా, వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అనే దానికి. అందుకని మీరు వరుసగా చూసుకుంటే ఉంటారనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ప్రజలు ఎవరినైతే వద్దనుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు టక్కున. అంటే మీరు ఒక రమ్య కావచ్చు, లేదా ఒక దివ్యల మాధురి కావచ్చు, తర్వాత ఇంకొక అమ్మాయి శ్రీజ కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోవడానికి కరెక్ట్ రీజన్సే ఉన్నాయి. అంటే ప్రజలకి నచ్చలేదు అంతే. వాళ్ళు ప్రతిదీ చూస్తున్నారండి, మీ వ్యక్తిగతం చూస్తున్నారు, అక్కడ మీరు హౌస్లో ఉండే విధానం చూస్తున్నారు, మీ ఆట తీరు చూస్తున్నారు, మీ మాట తీరు చూస్తున్నారు. బిగ్ బాస్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి కొంతమంది ఆట తీరు నచ్చకపోయినప్పటికీ వారు బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఇస్తున్నటువంటి కారణంగా వారిని బిగ్ బాస్ హౌస్లోనే
ఆ యాజమాన్యం కొనసాగించారు కొన్ని సందర్భాల్లో అనేటువంటి వార్తలు మనం చూసాం కదా, వాటిని ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. మధ్యలో అది కూడా జరిగింది, ఎందుకంటే డెమాన్ పవన్ రీతు విషయంలో అది జరిగింది. కానీ ప్రజలకు అది నచ్చలేదు. మీరు ఆ సగం అయిపోయాక మీరు చూడండి, సగం బిగ్ బాస్ షో అయ్యాక ప్రజలకు అది నచ్చలేదు. అంటే మీరు ఇలాంటివి చేస్తే మీకు బిగ్ బాస్కి మీకు ఏదో ఏమంటారు రేటింగ్ వచ్చేస్తుందని అనుకోవద్దు. అది చెప్తుంటా. మీరు మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో, మీరు ఎప్పుడైతే సరైన అంటే బ్రెయిన్కి ఒక పదును పెట్టడానికి అన్నట్టుగా ఎప్పుడైతే మీరు ఆటలు ప్రవేశపెట్టారో, అక్కడి నుంచి బిగ్ బాస్ మీద కొద్దిగా గౌరవం పెరిగింది. అది చెప్తున్నా. అందుకని ఎంతసేపు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏదో అంటే లేనిపోని సంబంధాలు పెట్టాలి, ఏదో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే బిగ్ బాస్ని ఎవడు లైక్ చేయలేదు కూడా. అది మారాకే ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయిందో ఎవరికి సింపతి రాలే. మీరు చెప్తున్న దాని ప్రకారంగా మరి కళ్యాణ్ పడాలా అతను పిఆర్ టీం వల్లే అతను గెలవబోతున్నాడా, లేదంటే అతని ఆట తీరు వల్ల కూడా ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందంటారా? లేదు, ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ రాను పెంచుకుంటూ వచ్చాడు అబ్బాయి. అంటే ప్రజల కళ్యాణ్ పడాల ఆట తీరు విషయంలో, అతను మహిళల పట్ల ప్రవర్తించిన తీరు విషయంలో కొంతమంది వీక్షకులు అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు గతంలో. అంటే అతను అమ్మాయిల్ని ఓదార్చేటువంటి క్రమంలో వారిని టచ్ చేసేందుకు ప్రయత్నం చేశాడని, ఇలా రకరకాలుగా అతని మీద కొన్ని కమెంట్స్ కూడా చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏమో నేను అనుకోవట్లేదండి. అలా ఉండుంటే మాత్రం ప్రజలు ఈ పాటికి వెంటనే పంపించేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి, ఒక వ్యక్తి నన్ను టచ్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నాకు నచ్చకపోతే వెంటనే అక్కడే చెప్తాను కదా, అప్పుడు కాంట్రవర్సీ అయ్యి ఉండాలిగా ఈ పాటికి. అసలు ఇంత దూరం రాడు కళ్యాణ్ పడాలనే వ్యక్తి, ఇంత దూరం రాడు అసలు అలాంటివి ఉంటే కనుక. అయితే మరి అలా అనుకుంటే మరి డెమాన్ పవన్ రీతు మీద అదే కదా కంప్లైంట్, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నారని. అయినా కూడా వాళ్ళిద్దరూ వారికి నచ్చి సన్నిహితంగా కానీ ఎవరన్నా ఏడుస్తుంటే కళ్యాణ్ పడాలా అక్కడికి వెళ్ళి ఓదార్చేటువంటి క్రమంలో భాగంగా వారిని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని, అది కొంతమందికి నచ్చట్లేదు అనేటువంటి కమెంట్స్ అయితే చూసాం మనం. అదే నేను అంటున్నా, వాళ్ళు వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు కదండి. మరి అలా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. తనూజ రియాక్ట్ అయితే వెంటనే అక్కడ బిగ్ బాస్ కూడా నెక్స్ట్ వీక్ వెంటనే అతను చెప్తున్నాడు ఇది బాగలేదు ఇది బాగుంది. ఎగ్జాక్ట్లీ, నాగార్జున గారు చెప్పిన తర్వాత అతని ప్రవర్తన మారిందని కూడా కమెంట్స్ చేశారు చాలా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు అతను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేస్తే తప్పును సరిదిద్దడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించా కూడా అతను మారలేదు అనుకోండి, ఇంత దూరం రాడు. కాబట్టి ఒకవేళ అలాంటి బిహేవియర్ ఉంటే మాత్రం అది మార్చుకుని తీరాలి ఎవరైనా సరే, అది కళ్యాణ్ అయినా సరే ఇంకొకళ్ళైనా సరే. కాబట్టి ఆ తర్వాత అతని మీద బాగా ఎలివేషన్ వచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు ప్రజలకి తర్వాత అతని ఆట తీరు మెరుగుపడింది, అతని మీద ప్రజలకు ఇష్టం పెరిగింది, ఓటింగ్ శాతం పెరిగింది, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను ఒక ఆర్మీ అబ్బాయి, ఒక సామాన్యుడు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని గెలిపించాలి మన తెలుగువాడు అనేది కూడా వచ్చింది. ఇక్కడ ఇన్ని అంశాలు వచ్చాయి కాబట్టి ఇవాళ రాత్రితోటి ఫైనల్ అవుతుంది. సో ఎల్లుండకి ఇప్పటికైతే కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నారండి, సెకండ్ లో తనుజ్ ఉంది. ఏది ఎలా జరుగుతుంది లాస్ట్ మినిట్ లో ఇటు దట్టు అటు దిట్టు కూడా కావచ్చు. అసలు సీజన్ 9 లో ఇద్దరు విజేతలుగా అయ్యేటువంటి అవకాశం ఇస్తే కూడా మనం కూడా మంచిదని చెప్పాం, నిన్ననే చెప్పాం, ఇవాళ మరోసారి చెప్తున్నాము. ఒకళ్ళు విన్నరు ఒకళ్ళు రన్నరు ఇస్తే బాగుంటుంది. అది కూడా బిగ్ బాస్ ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.